మనం కథ అంతా చెప్పేసాం. బట్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోయినా లేకపోతే చూడకపోయినా మీ ఆడియన్స్ లో వాళ్ళ కోసం ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే, అశోకుడు వరల్డ్ ని, కింగ్ అశోక వరల్డ్ ని కాంకర్ చేయడానికి 9 పుస్తకాలు గ్రేట్ నాలెడ్జ్ ని సేకరించారు కింగ్ అశోక. ఆ గ్రేట్ నాలెడ్జ్ తో వరల్డ్ ని కాంకర్ చేస్తూ వెళ్తున్న టైంలో హీ ఫెల్ట్ ఆ నాలెడ్జ్ అంతటి వల్ల మాస్ డిస్ట్రక్షన్ కాజ్ అవుతుంది అనుకుని, అది మళ్ళీ ఇంకెప్పుడు జరగకూడదని, ఆ నాలెడ్జ్ ఎవరికి దొరకకూడదని 9 పుస్తకాల్లోకి డైవర్ట్ చేసి 9 మంది యోధులకి ప్రపంచవ్యాప్తంగా పంచారు. పంచి వాళ్ళ పని ఏంటంటే జనరేషన్స్ టుగెదర్ దాన్ని సేఫ్ గార్డ్ చేస్తూ ఉండటం ఆ బుక్. ఇవాళ ప్రెసెంట్ డే అండ్ ఏజ్ లో ఒక హ్యూమంగస్ ఫోర్స్ 1 by 1 ఆ బుక్కులను తీసుకుంటా వచ్చేస్తుంటే, అందులో ఉన్న పవర్ ని తీసేసుకుంటా ఉంటే, ఈ వరల్డ్ కి సంబంధం ఉన్న ఒక కుర్రాడు, కానీ వాడికి తెలియదు వాడికి సంబంధం ఉందని. సో వాడి కర్తవ్యాన్ని వాడు ఎలా తెలుసుకుంటాడు, అది జరగకుండా ఎలా ఆపుతాడు, ఎందుకంటే ఆల్రెడీ అంతటి గొప్ప జ్ఞానం తీసేసుకుంటూ ఉంది అవతల ఫోర్స్. సో అలా ఉన్నప్పుడు అంతటి గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళని వీడికి ఉన్న లిమిటేషన్స్ తో ఎలా ఆపుతాడు. ఈ కథకి మన ఇతిహాసాస్కి, ఇండియన్ ఇతిహాసాస్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆల్రెడీ ఏదైనా ఒక విపత్తు రాబోతూ ఉంటే మన ఇండియన్ ఇతిహాసాస్లో ఒక ఆన్సర్ పెట్టబడి ఉంది. ఆ